నమస్కారం. పెద్దవాళ్ళు పిల్లలకి ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అని అనమంటారు. ఈ మంత్రం ఏమిటి? ఈ మంత్రంలో ఏమేమి భావం ఉంది? ఒక్కసారి తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ అనేది అష్టాక్షరి మంత్రం. నారాయణ స్వరూపాన్ని తనలో ఇముడ్చుకున్న మంత్రము. నారాయణుడు అంటే నీటిలో నివసించేవాడని అర్థం. ఆయన సర్వవ్యాపి అయినటువంటి పరమాత్మ. ఓం ఓం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమైన బీజాక్షరం. దీన్ని ప్రణవం అని కూడా అంటారు. నిత్య శుద్ధమైన బీజాక్షరం ఇది. అకార ఉకార మకారాలతో కూడిన ఓంకారం వేదాల్లోనూ వ్యాపించి ఉంది. ఓంకారం సర్వ శుభదాయకమని మన ఋషులు బోధించారు. ఓంకారం సకలార్థ సాధకం. క్షరం కానిది అక్షరం, అంటే నాశనము లేనిదే అక్షరం. ఇక నమోలో నకారం. నకారం అన్ని ప్రాణాలకు మూలం శ్రీహరి అని చెబుతుంది. శరీరం ప్రాపంచిక సుఖాలనే కోరుకుంటుందని, మనం చేసే కర్మను బట్టి పుట్టుక చావు ఉంటాయని పురాణగాథలు చెబుతాయి. పరమాత్ముడే అన్నింటికీ మూల కారణమని ఈ నకారం అంటే నాశనమని వివరిస్తాయి. సజ్జనుల్ని హింసించే రాక్షసులను సంహరించడాన్ని ఈ నకారం సూచిస్తుంది. ఇక నమోలో మో అనే అక్షరం ఉంది కదా, దాని అర్థం ఏమిటో చూద్దాం. మో అంటే మోహన రూపుడు. మోహన రూపుడు. ఋషుల్ని, యోగుల్ని, భక్తుల్ని ఆయన సమూహపరిచేవాడు. మోహాన్ని నాశనం చేసేవాడు కూడా అని అర్థం చెప్పుకోవచ్చు. ఇక నారాయణ అనేటటువంటి పదంలోని నా అనే అక్షరం యొక్క అర్థం. నా అంటే నారాయణుడు. ఆయనను నరసింహ అవతారానికి సంకేతంగా పరిగణిస్తారు. నరసింహుడు శత్రు భయంకరుడు. తరువాతి బీజాక్షరం రా, రకారం. రాకారం. రమింపచేసేవాడు రామచంద్రుడు. ఆయన తనను సేవించే వారిపై చల్లని వెన్నెల ప్రసరింపచేసేవాడు. రఘుకుల తిలకుడు, రమ్య గుణధాముడు శ్రీరాముడే. ఇక యకారం యజ్ఞానికి సంకేత రూపం. శ్రీహరి యజ్ఞస్వరూపుడు. ఆ మహావిష్ణువు ధరించిన అనేక అవతారాలలో యజ్ఞ అవతారం ఒకటి. ఇక నకారాన్ని అనేక అభీష్టాల్ని నెరవేర్చే బీజాక్షరంగా భావిస్తారు. చివరి అక్షరం యకారం. ఇది యజ్ఞకర్తను, యజ్ఞభర్తను సూచించేది. యజ్ఞకర్త లోకహితాన్ని కోరి యజ్ఞం చేస్తే ఆ యజ్ఞ ఫల స్వీకర్త సాక్షాత్తు మహావిష్ణువే. భక్తులపై విష్ణుదేవుడి కరుణా కటాక్ష వీక్షణాలు ప్రసరించాలి అంటే అష్టాక్షరీ మంత్రంతో స్తుతించాలని పురాణగాథలు చెబుతున్నాయి. ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి సులభ మార్గంలో రూపొందించిన జప విధానం ఇది. ఆపదల్లో ఉన్నవారికి, అజ్ఞానంలో మునిగిన వారికి విష్ణునామమే దివ్యమైన ఔషధమని, ఆధారమని కూడా భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. స్వామికి ప్రీతిపాత్రులు కావడానికి, ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంత జీవనం గడపడానికి ఈ అష్టాక్షరి మంత్రాన్ని ఒక సాధనగా పరిగణిస్తారు. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ.